ఒకసారి మీకు అందరికీ యేసుక్రీస్తు యొక్క నామంలో వందనాలు సమర్పిస్తున్నాను. కాబట్టి ఇవాళ మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని మరికొన్ని సంగతులను మనం పరిశీలన చేస్తాం. 24వ అధ్యాయంలోని విషయాలను గుర్తించటానికి మహాజ్ఞానం, దైవ జ్ఞానం అవసరం. ఇది 24వ అధ్యాయము అత్యంత తప్పుడు విధానాలలో అపార్థం చేయబడి ఉపదేశించబడినటువంటి ఒక అధ్యాయంలో ప్రథమమైనది. అపార్థం చేయబడి ఉపదేశించబడినటువంటి అధ్యాయాలలో ప్రథమమైనటువంటిది చాలా ఉన్నాయి. కాకపోతే ఈ అధ్యాయం మాత్రం అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో అపార్థం చేయబడి ఉపదేశించబడింది నేటి లోకంలో. నేటి లోకం అనొచ్చు, లేదా గత 120వ సంవత్సరము నుండి నేను ఉపదేశించేంత వరకు ఆ విధంగానే ఈ అధ్యాయం అనేది అపార్థంతో కూడినటువంటి అర్థాలు ఇచ్చేటట్లుగా ఉపదేశించబడింది. కాబట్టి మరలా అక్కడికి వెళ్ళిపోదాం. 24వ అధ్యాయము 13వ వచనం నుండి మరలా చదువుతున్నాను. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును అంటే అర్థం ఏమిటి? అంతము అన్నప్పుడు ఇది ఏ అంతము? కరెక్ట్. పాత నిబంధన ముగింపు కావచ్చు, లేదా ధర్మశాస్త్ర యుగ సమాప్తి కావచ్చు, లేదా ధర్మశాస్త్రం యొక్క నీతికి సంబంధించిన ముగింపు కావచ్చు, లేదా ధర్మశాస్త్రం యొక్క విశ్వాస సంబంధమైన ముగింపు కావచ్చు, లేదా తండ్రికిని ఇశ్రాయేలు జనాంగానికి మధ్యనున్న సంబంధ బాంధవ్యం యొక్క ముగింపు కావచ్చు. అన్నీ కూడా సరే సిలువలోనే జరిగిందన్నటువంటి సత్యాన్ని మనం ఖచ్చితంగా గుర్తించవలసినటువంటి బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి అంతము వరకు సహించడం అని అంటే సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. ఇక్కడ చెప్పబడుతున్న అంతము, అక్కడ చెప్పబడుతున్నటువంటి సహించిన వాడు అన్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ఇశ్రాయేలీలు. అంతము అనేది ధర్మశాస్త్రం యొక్క ముగింపు. 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అని అన్నాడు. మరలా చూడండి, ఇక్కడ సందర్భం అన్నది మనకు చాలా చాలా ఇంపార్టెంట్. నేను అనేక సందర్భాల్లో మీకు వివరించినటువంటి మాటలు మీరు గుర్తించున్నట్లయితే, ఒకసారి నెమరు వేసుకున్నట్లయితే మత్తయి సువార్త 28:19 కావచ్చు, మార్క్స్ వార్త 15:16 కావచ్చు, లూకా 23:47 కావచ్చు, యోహాను 19:20-21 అధ్యాయాల్లో 20-21 వచనాలు కావచ్చు. ఇవన్నీ కూడా సరే సర్వలోకము సమస్త జనులు అనేటువంటి పదజాలాలతో ఆ వచనాలు తెలియజేయబడ్డం మనం గమనిస్తున్నాం. అక్కడ సువార్త తెలియజేయబడాలి అనే మాటను కూడా మనం ఆలోచన చేశాం. సువార్తను సర్వలోకానికి సకల సృష్టికి ఉపదేశించబడాలన్నటువంటి సంగతి గురించి మాట్లాడినటువంటి సందర్భంలో యేసు ప్రభు ఉపయోగించినటువంటి అత్యంత ప్రాముఖ్యమైనటువంటి మాటలు సకల జనులు లేదా లోకమంతా అనేటువంటి పదజాలాలు సిలువ తర్వాత నుండి మాత్రమే ప్రారంభించబడ్డాయి. అయితే ఇక్కడ సిలువకు ముందే 24వ అధ్యాయంలో 14వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై. సకల జనములు అనే పదజాలం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును అనేటువంటి ఒక మాటను కూడా ఇక్కడ ఉపయోగించడం మనం గమనిస్తూ ఉన్నాం. అంటే అర్థం ఏమిటనంటే, ఇక్కడ చెప్పబడినటువంటి సకల జనములు ఇశ్రాయేలు సకల జనములు. గుర్తుంచుకోండి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఈ రాజ్య సువార్త ఇశ్రాయేలీల రాజ్య సువార్త, ఈ రాజ్య సువార్త ఇశ్రాయేలీల రాజ్య సువార్త లేదా పాత నిబంధన సువార్త.
ఒక్కసారి నెమరేసుకోండి. నేను అనేక సార్లు మీకు తెలియచేశాను. పాత నిబంధన సువార్త ఎవరు, ఎప్పుడు, ఎక్కడ చేశారు? పాత నిబంధన సువార్తను చివరి యుగాంత సమయంలో మొట్టమొదటిగా ఉపదేశించినటువంటి సువార్తికుడు, పాత నిబంధన సువార్తికుడు ఎవరు? ఎగ్జాక్ట్లీ. బాప్తిసం ఇచ్చి యోహాను ఏం చేశాడు? కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. కాబట్టి యోహాను చేసినటువంటి సువార్త ఏ సువార్త? పాత నిబంధన సువార్త. పాత నిబంధన సువార్త, క్రొత్త నిబంధన సువార్త కాదు సుమి. క్రొత్త నిబంధన సువార్తకు పాత నిబంధన సువార్తకు తేడా తెలియనటువంటి, బాగా చదువుకున్న ఈ టెక్నాలజీ బాగా పెరిగిన ఈ సందర్భంలోనూ కూడా సరే, ఈ కాలంలో ఉన్న వాళ్ళకు కూడా సరే, సువార్తలోనున్న వ్యత్యాసం గుర్తించలేకపోవడం అత్యంత బాధాకరమైనటువంటి ఒక పరిస్థితి. నిన్నటి దినాన్ని ఒక వ్యక్తితో మేము మాట్లాడాం, తిమోతి గారు నేను ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు, సువార్త అంటే ఏమిటనంటే క్రీస్తు యొక్క జననాన్ని కూడా కలిపాడు. క్రీస్తు యొక్క జననం సువార్తలో భాగం అంటే, అంతకంటే ఏమంటారంటే దాన్ని అతను అసలు అట్లా ఎవడు మాట్లాడినా కూడా సరే వాళ్ళకి రక్షణ అవసరం. ఎవ్వరు మాట్లాడినా క్రీస్తు యొక్క జననానికి సంబంధించిన విషయాలు సువార్తలో భాగంగా ఉన్నాయి అని ఎవరు చెప్పినా కూడా సరే వాళ్ళకి మొట్టమొదట ఏం అవసరము? రక్షణ అవసరం. యోహాను రాజ్య సువార్తను ప్రకటించాడు. యోహాను తర్వాత యేసు ప్రభు ఆ రాజ్య సువార్తను ప్రకటించారు. యోహాను తర్వాత యేసు ప్రభు ఆ రాజ్య సువార్తను ప్రకటించారు. ఆయన తర్వాత ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది అపోస్తలులు, పాత నిబంధన అపోస్తలులు. మరలా నేను కొటేషన్లో మాట్లాడుతున్న విషయాలు మీకు అర్థం కావాలి. పాత నిబంధన అపోస్తలులు కూడా సరే కేవలం ఇశ్రాయేలు రాజ్యము వరకే అనక ఇశ్రాయేలు ప్రజల వరకే ఏం ప్రకటించారు? ఆ ఇశ్రాయేలీల యొక్క రాజ్య సువార్తను ప్రకటించారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోండి. మరలా ఇక్కడికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనంలో, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. కాబట్టి లోకమందంతటా ప్రకటింపబడును అంటే అర్థం ఏమిటి అనంటే, భూలోకంలోనే ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీలకు అది ప్రకటించబడవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. నేను మీకు ఇంతకు ముందు తెలియచేశాను, ఇశ్రాయేలీలు 12 గోత్రికులలో ఒక్కొక్కరు కాలానుగుణంగా దేవుని యొక్క లెక్కలో నుండి నిష్క్రమింపబడుతూ వచ్చేవారు. చివరికి నిలిచిన జనాంగం ఏ గోత్రికులు? చివర నిలిచింది. ఎందుకు ఇంత దారుణంగా తయారయ్యారేంటి? బెన్యామీన్ అంటారు, యాకోబు అంటారు. యూదా గోత్రికులు లాస్ట్లో మిగిలింది. యేసుప్రభు ఆ గోత్రంలో పుట్టాలి కాబట్టి యూదా గోత్రికులు 12 గోత్రికుల్లో చివరి వరకు మిగిలింది ఎవరు అని అంటే యూదా గోత్రికులు. ఆ గోత్రంలో ఉన్నటువంటి వాళ్ళే 12 మందిని యేసు ప్రభువు ఎన్నుకోవటం, లేదా ఆ గోత్రం లేదా ఇశ్రాయేలీలకు సంబంధించిన వాళ్ళని 12 మందిని ఏర్పాటు చేసుకోవటం. వాళ్ళని ఎక్కడికి పంపిస్తున్నారు యేసుక్రీస్తు? మరలా చదవండి. ఆగండి, నేను చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 5-6 వచనాలు. అవునండి, ఎగ్జాక్ట్లీ.
సిలువకు ముందు జరిగిన సువార్త ఏమిటి? సిలువకు ముందు ఉపయోగించిన పదజాలాలలో సకల జనములు అనగానేమిటి? సిలువకు ముందు ఉపయోగించినటువంటి పదజాలాలలో లోకమందంతటా అనగానేమిటో అనే అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయానికి వివరణ ఇస్తున్నాను, మీరు గుర్తించాలి. శిష్యులకు ఇచ్చిన సూచనలన్నీ ఉన్నాయి. మీరు చదవండి. నశించిన గొర్రెల వద్దకు వెళ్ళి ఎవరు? ఆ 12 మందిని పంపుచు. 12 మందిని పంపుచు. 12 మందిని 12 మందిని పంపుచు. ఎగ్జాక్ట్లీ. శిష్యులను పిలిచి అపవిత్రాత్మను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును శేషు గారు వ్యాధిని. ఆయన చదువుతున్నారు, ఆగండి. ఆయన చదవడం మీకు వినబడట్లేదా? విజయ్ కుమార్ గారు చదువుతున్నారు. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడదు. ఎక్కడ వెళ్ళకూడదండి? అన్యజనుల దారిలోనికి వెళ్ళకూడదు. సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశించుకుడు కానీ కరెక్ట్. ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి. అంటే ఎందుకు? పరలోక రాజ్యము సమీపమై ఉందని వాళ్ళకి తెలియచేయండి. ఎందుకు పరలోక రాజ్యం సమీపమై ఉందని వాళ్ళకి తెలియజేయమన్నారు యేసుక్రీస్తు? ఆయన మరణానికి సమీపిస్తున్నారు కాబట్టి. అట్లా కాదు, వినండి. యేసు ప్రభు ఎందుకు పరలోక రాజ్యం మీకు సమీపమై ఉంది అని అన్నారనంటే, ఆ వచనాన్ని మరొక్కసారి చదవండి, క్లియర్గా చదవండి. చదవమంటే చదవండి ఆ వచనాన్ని. చదవమన్నప్పుడు చదవరు. యేసుక్రీస్తు ప్రభువారిని గురించి తెలియజేయడం. ఆగండి సార్, వచనం చదవమన్నాను, చదవండి. ఎందుకు ఎంత ఇబ్బంది పడతారు? వంశంలోని నశించిన గొర్రెల వెళ్ళుడి. అక్కడ వరకు ఆగండి. ఇశ్రాయేల్ వంశంలోని ఇశ్రాయేలీ వంశం వాళ్ళు ఏమైపోయి ఉన్నారు? నశించిపోయి ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే, దేవుని లెక్కలో వాళ్ళెవరూ కూడా సరే బ్రతికి లేదు. వాళ్ళందరూ కూడా పాపులుగానే ఎంచబడుతున్నారు, నశించి ఉన్నారు. మ్యూట్లో పెట్టాలి కృష్ణ గారు. ఇశ్రాయేలు రాజ్యంలో ఉన్న వ్యక్తులు, ఉండవలసిన వ్యక్తులు అనగా దేవుని యొక్క పరలోక రాజ్యం అని చెప్పబడినటువంటి పాత నిబంధన రాజ్యంలో ఉన్నవాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అని అంటే, ఉండవలసిన వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు అని అంటే నశించిన స్థితిలో ఉన్నారు. దేవుని లెక్కలో వాళ్ళు లేరు. వాళ్ళు పాపం చేసినటువంటి ప్రజలుగా ఉన్నారు. యేసు ప్రభు పుట్టేసరికి వాళ్ళందరూ నరకప్రాయులై ఉన్నారు. విశ్వాసులుగా ఉండవలసిన ఇశ్రాయేలు జనాంగం ఆవగింజంత విశ్వాసం లేని స్థితిలోకి దిగజారిపోయిన వాళ్ళగా ఎంచబడ్డారు. అవిశ్వాసులు అల్ప విశ్వాసులుగా పిలువబడ్డారు. దేవుని ప్రజలుగా ఉండవలసిన వాళ్ళు సర్పసంతానమా అని యేసు ప్రభు చేతనే పిలువబడినటువంటి అత్యంత దారుణమైన స్థితిలోకి దిగజారిపోయిన వాళ్ళు ఇశ్రాయేలీలు. అందుకని వాళ్ళు ఎవరిలో భాగంగా పిలువబడుతున్నారంటే లోకములో భాగంగా పిలువబడుతున్నారు. లోకములో భాగంగా పిలువబడడం అంటే అర్థం ఏమిటంటే, లోకమందంతటా కూడా సరే చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని ఉద్దేశించి ఈ రాజ్య సువార్త అంటే పరలోక రాజ్యం మీకు సమీపముగా ఉంది, మీరు వచ్చేయండి, మీ దేవుని దగ్గరికి వచ్చేయండి అని పిలువబడేటువంటి పాత నిబంధన రాజ్య సువార్తను ఇశ్రాయేలీల్లో సకల జనములకు, అది మాటలు నేను తెలియజేస్తున్నాను, వివరణ ఇస్తున్నాను 14వ వచనంలో. సకల జనములనంటే సర్వలోకం గురించి కాదు మాట్లాడుతున్నది. అక్కడ ఇశ్రాయేలీల్లో సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. లోకమందంతట అంటే అర్థమేమిటనంటే, ఆ 12 గోత్రికులు నశించినటువంటి స్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళు లోకంలో చేర్చబడినప్పుడు, వాళ్ళు చెదిరిపోయిన కారణాన్ని బట్టి ఎక్కడ చెదిరిపోయారు?
సర్వలోకానికి వెళ్ళిపోయారు అప్పటికే వాళ్ళు కూడా, ఇశ్రాయేలీలు కూడా వెళ్ళిపోయి లోకమందంతటా వాళ్ళు చెదిరిపోయి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఆ పాత నిబంధన రాజ్యంలోకి మీరు అందరూ రావాలన్నటువంటి సువార్తకు సంబంధించిన విషయాన్ని తెలియజేయడం జరిగింది. అటు తరువాతనే ఏం జరుగుతుందంట, అటు తర్వాత ఏం జరుగును 14లో 24:14. అంతం అవునండి, అంతం. అవునండి. కాబట్టి నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే ఈ పాత నిబంధన రాజ్య సువార్త అన్నది ఇశ్రాయేలీలకు చెప్పబడేంత వరకు ఆ ధర్మశాస్త్రం యొక్క ముగింపు అనేది జరగడానికి వీలు లేదు. అంతం అన్నది సర్వలోక అంతం గురించి కాదు అక్కడ మాట్లాడుతున్నది. అక్కడ చెప్పబడినటువంటి అంతం అన్నది ఎటువంటి అంతము? అవునండి, ధర్మశాస్త్రం అంతము లేదా ఇశ్రాయేలీయుల రాజ్యం యొక్క ముగింపు. ఇంతకీ క్రొత్త నిబంధన సువార్త ఏమిటి? సర్వలోకానికి సర్వ సృష్టికి ప్రకటించవలసినటువంటి క్రొత్త నిబంధన సువార్త ఏమిటి? వ్యత్యాసం చూసుకోండి. ఏమిటి క్రొత్త నిబంధన సువార్త? 1 కొరింథీ 15:3-4 చెప్పినట్లుగా సమాధి పునరుద్ధానం. క్రీస్తు యేసు కరెక్ట్. క్రీస్తు యేసు మనందరి పాపముల నిమిత్తం. ఎవరి నిమిత్తం అండి? అందరి పాపముల నిమిత్తం ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, లేఖనముల ప్రకారం 3వ దినమున లేచారు లేదా లేపబడ్డారు అని ఆయన యందు విశ్వాసం ఉంచేటట్లుగా ఉపదేశించటం. ఆ 3 మొక్కలతో చెప్పి ముగించడం కాదు, ఉపదేశం చేయాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా చెప్పాలి. ఆ ఉపదేశ క్రమాన్ని ఏమంటారంటే సువార్త అని అంటారు. దానికి మరొక పేరు ఏమిటంటే క్రొత్త నిబంధన సువార్త. ఇందులో ఆయన నీ పాపముల కొరకు మరణించెను అని అన్నాడే తప్ప నీ పాపముల కొరకు ఆయన జన్మించెను అనేటువంటి మాటను ఇంక్లూడ్ చేయటానికి అవకాశము లేనే లేదు. ఆయన జననం అన్నది ఇశ్రాయేలీల కొరకైతే ఆయన మరణము సర్వలోకానికి. ఎగ్జాక్ట్లీ, అవునండి. దయచేసి ఆలోచన చేయండి. కాబట్టి ఇక్కడ చెప్పబడుతున్నటువంటి అంతం భౌతికమైనటువంటి లోకం యొక్క అంతం కాదు. అక్కడ చెప్పబడుతున్నటువంటి అంతము ఏ అంతము? ఇశ్రాయేలు రాజ్యం యొక్క అంతం. సరే, ఇప్పుడు చూద్దాం 15వ వచనంలో ఇది ఎంతమందికి అర్థమవబోతుందో నేను కూడా చూస్తాను, వివరిస్తాను, ప్రయత్నం చేద్దాం. చదవండి 24:15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. యోదయాలో ఉండేవారు కొందరు పారిపోవలను, నిధి మీద ఉండేవారు తన ఇంటిలో నుండి ఏదైనానో తీసుకుని పోవుటకు దిగకూడదు. పొలంలో ఉండేవాడు తన బట్టలు తీసుకుని పోవుటకు ఇంటికి రాకూడదు. ఆగండి, ఆ దినము 15వ వచనం మాత్రమే చదవమన్నాను. 15. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడ్డ నాశనమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక అని అన్నాడు. ఏందో మరి ఇది నాశనమైన హేయ వస్తువు. నాశనమైన హేయ వస్తువు పరిశుద్ధ. అందరూ మ్యూట్లో పెట్టండి. శేషు గారు, ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును కాక అని అన్నాడు. ఏమిటి అది? దానియేలుకి వెళదాం. టైంలో ఉన్నదా సార్ విగ్రహం?
ఏంటండి? నెబుకద్నెజరు రాజు సమయంలో ఉన్నటువంటి విగ్రహాన్ని గురించి సార్ అది. అదేంటిది అది? దానికి దానియేలు 9:27 ప్రతిమ చేసి దానికి అందరు నమస్కరించండి. దానికి దీనికి ఏం సంబంధం? నాశనకరమైన హేయ వస్తువు ఇక్కడ వస్తుంది అని అన్నాడు. అది ఎప్పుడు అయిపోయిన సంగతి. ఇక్కడ ఆ ప్రవచనాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నారు యేసు ప్రభు. మత్తయి సువార్త 24లో మీరేం చదువుతున్నారు? 15వ వచనం అండి, 24:15. 24:15కి సంబంధించి నాశనకరమైనటువంటి హేయ వస్తువు ఒకటి వస్తుంది పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును కాక అని అన్నాడు. అది ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిందంట. ప్రవక్త అప్పుడు ప్రవచించిన దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ముడి పెడతారేంటి? ఏమన్నా సంబంధం ఉందా? ఎవరు చూస్తారు? మీరు చూడగానే చదువువాడు గ్రహించును కాక అని అన్నాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారు. ఎవరితో చెప్తున్నారు? ఆ శిష్యులతోనో లేదా ఇశ్రాయేలీలతోనో చెప్తున్నారు. శిష్యులతో చెప్తున్నారు. ఇంకా చెప్పాలండి, ప్రత్యేకించి శిష్యులతో చెప్తున్నారు. నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూస్తారు. చూసినప్పుడు మీకు గుర్తుకు రావాల్సిన విషయం ఏమిటి అని అంటే, దానియేలు ఈ విషయాన్ని ఎప్పుడు ప్రవచించాడు? దాదాపు 900 సంవత్సరాలకు ముందే ప్రవచించాడు. ఎన్ని వందల సంవత్సరాలు? 900 years ago. 900 సంవత్సరాలకు. ఏమన్నారు? వస్తువు ఏంటండి? వస్తువా? పంది కదండి. పంది అనే కొంతమంది అన్న విన్నాను. ఆగండి సార్, మనం దాన్నే పరిశీలన చేస్తాం. ఉండండి, పరిశీలన చేస్తున్నాం కదా, చదువుతాం. 20 దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 21 నుండి నేను చదువుతున్నాను. 21 నుండి. సరే. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 21 నుండి చదువుతున్నాను. నేను ఈలాగున మాట్లాడుచు ప్రార్థన చేయుచు నుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను, దానియేలు, నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరెను. కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము అని అన్నాడు. తిరుగుబాటును మాన్పుటకును, తిరుగుబాటు అండర్లైన్ చేసుకోండి, తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును. అబ్బా! తిరుగుబాటును మాన్పుటకును, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండు నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని అన్నాడు. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచ వీధులను కందకములను మరలా కట్టబడును అని అన్నాడు. ఏమైనా అర్థమవుతుందా? తిరుగుబాటును మాన్పించడం అంటే ఎలాగా?
ఇశ్రాయేలీలు పాపం చేసి తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పుడు దాన్ని మాన్పించే ఒక కార్యక్రమం. నేను మీకు అనేక సార్లు తెలియచేశాను. యెషయా 49:5-6 వచనాల్లో యేసు ప్రభువుకి సంబంధించినటువంటి మరొక ప్రవచనాన్ని మనం చదువుతాం. యెషయా 49:5-6 ఇది చదవండి. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను. కాగా తనకు సేవకుడనై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు. నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించటం అంటే యాకోబు గోత్రికులను ఉద్ధరించడం అంటే పునరుద్ధరించటం అని అర్థం. ఉద్ధరించడం అని అంటే ఏమిటి అర్థము? పునరుద్ధరించటం, తిరిగి తీసుకురావటం దేవుని యొద్దకు. ఈ మాటలన్నీ కూడా సరే ఇశ్రాయేలీలకి ఎంత కరెక్ట్గా సెట్ అవుతుందో మీరు ఇప్పటికైనా గుర్తించండి. తిరిగి తీసుకురావడం అనే మాట సువార్తను బట్టి, అనగా ఏ సువార్తను బట్టి? ఆ రాజ్య సువార్తను బట్టి లేదా పాత నిబంధన యొక్క సువార్తను బట్టి వాళ్ళని అందరినీ తిరిగి తీసుకొచ్చే ఒక కార్యక్రమం. దానికి ఎవరు పుట్టాలి? యేసుక్రీస్తు పుట్టాలి. మరలా ఇక్కడికి వచ్చేద్దాం. 9:24 దానియేలు గ్రంథం. తిరుగుబాటును మాన్పుటకును అంటే అర్థం ఏమిటనంటే, ఇశ్రాయేలీలు ధర్మశాస్త్ర నిబంధనను అత్యంత దారుణంగా ధిక్కరించేవారు. ఏం చేసేవారండి? ధిక్కరించేవారు, త్రోసిపుచ్చేవారు. ఏనాడు కూడా సరే ఆ నిబంధనను వాళ్ళు పాటించడానికైన ప్రయత్నం చేసేవారు కాదు. దాన్ని నెరవేర్చడానికైనటువంటి పరిస్థితుల్లో కాకుండా ఎంతకాలము దాన్ని ధర్మశాస్త్రాన్ని శారీరకంగానే ఆలోచన చేసేవారు. దాన్ని వాస్తవికంగా ఏ విధానంలో ఆలోచన చేసి పాటించాలి? అవునండి, ఆత్మ సంబంధమైన విధానంలో ఆలోచన చేసి పాటించడానికైన ప్రయత్నం చేయవలసిన ఇశ్రాయేలు శారీరకంగా దాన్ని తీసుకున్నారు. తద్వారా వాళ్ళు తిరుగుబాటు, దేవుని యందు తిరుగుబాటు చేశారు. దాన్ని మాన్పుటకును, పాపమును నివారణ చేయటకును. పాపమును నివారణ చేయటం అంటే అర్థం ఏమిటి? తొలగించడం, తీసివేయటం. నివారణ, తొలగించటం వేరు, నివారణ వేరు. పాపమును నివారణ చేయటం. నివారణ అంటే అర్థం ఏమిటి? బాగు చేయటం అండి సార్. వైద్యుడు క్రీస్తు రక్తం ద్వారా నివారణ జరుగుతుంది. తిరిగి తిమోతి గారు ఇట్లాంటి మాటలు మాట్లాడకూడదు. నివారణ, రక్తం ఎక్కడ చిందించారు యేసుక్రీస్తు అప్పుడు? ప్రవచనం కదండి. ఏ ప్రవచనం? నివారణ చేయబోతున్నాను అనే ఒక. ఆగండి, ఇక్కడ మనం ఒక సందర్భం గురించి మాట్లాడుతున్నప్పుడు మీరు ఏదేదో కలపకూడదు. నివారణ అనే మాటకు సరైన అర్థం చెప్పండి. నివారణ అంటే ఎవరో ఒకరు చెప్పండి సార్. ఒకరే మాట్లాడకూడదు. నిర్మూలన చేయడం, పాపం లేకుండా చేయటం. నాన్న, లేకుండా చేయటమా? పాపం అనే వ్యాధిని నివారించబడటమే. ఆ మాట వస్తా ఉంది, దానికి ప్రత్యేకమైన అర్థం రావట్లేదు. తొలగించడం అని అర్థం వస్తుంది. తీసివేయటం అని తొలగించడం. వ్యాధి నివారణ అనేది, వ్యాధి నివారణ అంటే జబ్బు నుండి స్వస్థపరచడం అని, శుద్ధిపరచడం. వ్యాధి నివారణ అనే మాట శుద్ధీకరించటం, లేదనంటే అది సంపూర్ణంగా తొలగించే ఒక కార్యక్రమం కాదు, కానీ చేయకుండా ఉండేటట్లుగా చేయడం.
పాపమును నివారించడం అని అంటే మీరు చేయకుండా ఉండాలి అనే ఒక హెచ్చరిక జారీ చేయటమే తప్ప అందులో యేసు ప్రభువు ఏమి చేయటానికి లేదు. ఆయన ఉపదేశం చేశారు వాళ్ళ కోసం. ఏం చేశారు? పాపం చేయకుడి అనే ఉపదేశమే చేశారు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేసేసరికి లేదా సిలువలో ఆయన సర్వలోక పాప క్షమాపణ కొరకు ఆయన ఏమయ్యారు అని అంటే తను తాను బలిగా అర్పించుకున్నారు. వ్యత్యాసం గుర్తించండి. అందులోనేమో పాప నివారణ కొరకై యేసుక్రీస్తు ఉపదేశం చేశారు. క్రొత్త నిబంధనలో పాపమే చేయకూడదు, చేయకుండా ఉండడం కొరకును, పాపము సంపూర్ణంగా తొలగించబడడం కొరకును తాను బలిగా అర్పించుకున్నారు. అక్కడేమో యేసు ప్రభు పాత నిబంధన బోధ చేశారు, ఇక్కడేమో తాను అర్పించుకున్నాడు. పాప నివారణ, పాప నిర్మూలన ఈ మాటలు మీరు అర్థం చేసుకోవాలి. సంపూర్ణమైనటువంటి పాపము సంపూర్ణంగా తీసివేయబడే ఒక కార్యక్రమం సిలువ నుండి జరిగింది. కాబట్టి పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతము వరకుండునట్టి నీతిని బయలుపరచుటకును. చూసారా? యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచుటకును. ఇక్కడ కూడా అర్థం ఏమిటి? యుగాంతం అంటే ఏ యుగాంతం? అక్కడ వరకే ఉంటది. ఏ నీతి అంట? ధర్మశాస్త్ర నీతి. అక్కడ వరకే, ఆ నిబంధన వరకు ఆ నీతి ఉంటది. పాత నిబంధనకంటూ ఒక నీతి ఉందంటే నేటికి ఇంత బోధలు చేసిన తర్వాత కూడా మారు మనసు పొందలేని మానవ జాతి అంత కఠినంగా పాపం కొరకు నరకానికి అసలు తమ యొక్క గర్వాన్ని అణచుకోలేక నరకానికి సిద్ధమైనటువంటి క్రైస్తవులను, క్రీస్తు సంఘ ఉపదేశకులు నేను చూస్తూ ఉన్నాను నేడు. ఇంతవరకు ఎవడైనా చెప్పాడా? ఏ ఉపదేశకుడైనా, ఏ పెద్ద బోధకుడైనా, చిన్న బోధకుడైనా, అరే బాబుల్లారా 2 నిబంధనలకు సంబంధించిన 2 నిబంధన నీతులు ఉన్నాయనే విషయాన్ని గుర్తించండి అని చెప్పినోడు ఒకడైనా ఉన్నాడా ప్రపంచంలో? ఈ సర్వ ప్రపంచంలో ధర్మశాస్త్రానికంటూ ఉన్న నీతి వేరు, క్రొత్త నిబంధనకంటూ ఉన్నటువంటి నీతి వేరు అన్నటువంటి సత్యాన్ని చెప్పిన ఉపదేశకుడు ఎక్కడున్నాడు? సరే, చెప్పలేకపోగా అంతవరకు అజ్ఞానంతో దిగజారిపోయినటువంటి జనాంగానికి ఈ రెండు రకాల నిబంధనలకు సంబంధించిన 2 రకాల నీతిలు ఉన్నాయి. ధర్మశాస్త్రానికంటూ నీతి, క్రొత్త నిబంధనకంటూ నీతి ఉందని వ్యత్యాసం చూపిస్తూ మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళకి గర్వమో, వాళ్ళ డబ్బులో, వాళ్ళ అధికారాలు అడ్డుకుంటున్నాయి తప్ప మారు మనసు పొంది వచ్చినోడు ఈనాటికి ఎవడు లేకుండా పోయాడు. ఒక మీరు తప్ప. అసలు కనీసము నీతే తెలియకపోతే నిన్నటి దినాన కూడా అసలు అంత దారుణంగా నీతి అని అంటే తిరిగి ఆదాం దగ్గరికి వెళ్తాడు. నీతి అక్కడ ఆదాం దగ్గర ఏం నీతి వెతుకుతావు బాబు నువ్వు? క్రీస్తు రక్తం వలన విశ్వాసం ఏదైతే మనం ఉంచుతామో ఆ విశ్వాసం వలన మనం ఉచితమైనటువంటి విధానంలో నీతిమంతులుగాను, నీతిపరులుగాను ఎంచబడతాం. ఉచితంగా జరిగే ఒక కార్యక్రమం. దీన్ని కాంప్లికేట్ చేసుకుంటే అసలు చదువు ఉండదు, పాడు ఉండదు, సంధ్య ఉండదు, ఏం ఉండదు. అసలు బైబిల్ వాళ్ళ కొంతమంది అయితే పెద్ద పెద్ద ఎడ్యుకేషన్ చదువుకొని ఉన్నారని అంటారు, కానీ వాళ్ళకి ఏమీ లేదు. అసలు దే నో నథింగ్. ఇలాంటి పరిస్థితుల్లో మానవులు ఉన్నారు. మీరందరూ గుర్తించండి. ఈ విషయాలను మనం సరిగ్గా అర్థం చేసుకోవలసినటువంటి పరిస్థితులు మనకు ఉన్నాయి. ఆలోచన చేయండి. కాబట్టి చదవండి. నెక్స్ట్ పాయింట్ ఏమిటి? 24:16. దానియేలు 9వ అధ్యాయంలో మనం చదువుతున్నాం కదా, అందులో చదవండి. 22 చదవమంటారు ఇప్పుడు. నేను చదువుతూ వచ్చిన వచన భాగం ఏమిటి? 24లో
ఆగండి, నేను చదువుతాను, మీకు చెప్పడం కూడా ఇది. దర్శనమును ప్రవచనమును ముద్రించి వరకును. దర్శనమును 24వ అధ్యాయంలో ఒక్కొక్క మాటను మాట్లాడుతూ వస్తూ ఉన్నాం. దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును 70 వారములు విధింపబడెను అని అన్నాడు. 70 వారములు విధింపబడడం అంటే అర్థం ఏమిటి? ఇట్ ఈస్ నాట్ అంటే దాన్ని భౌతికంగా ఆలోచన చేయటం కాదు. ఇది ప్రవచనాత్మకమైనటువంటి ఒక మాట. ఆ ప్రవచనాన్ని ఎలా చూడాలని అంటే ప్రవచనాత్మకంగానే చూడాలి. ప్రవచనాత్మకంగా మనం చూస్తున్నప్పుడు మనం ఏమైనా అర్థం చేసుకోవాలని అంటే ఇక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భాన్ని 70 సంవత్సరాలంటే ఉపమానాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఉపమానాత్మకంగా ఎలాగండి? 70 అనేది ఇట్ ఈస్ నాట్ ఎ లిటరల్ 70 వీక్స్ ఆఫ్ టైం ఫ్రేమ్. కొంతమంది దాన్ని కూడా అలా చెప్తుంటారు, 70 వారాలు వాళ్ళకి ఇవ్వబడి. అలా కాదు, అది ఉపమానంగాను ప్రవచనాత్మకంగాను మాట్లాడుతున్నాడు. ఉపమానము ప్రవచనాత్మకం అన్నప్పుడు అది అప్పటికప్పుడే జరిగే ఒక కార్యక్రమమా? కాదు. ఈ పద్ధతుల్ని పాటించిన వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పండి. ఉపమాన ప్రవచన రెండు కలిపి ఉపదేశం చేసిన వాళ్ళ యొక్క పేర్లు. యేసు ప్రభు వారు, తర్వాత ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు, తర్వాత పౌలు గారా? పౌలు గారు ఎప్పుడు చెప్పారు అట్లాగా? ఆయన జరిగిన దాన్ని చెప్తూ అక్కడ నేను ఎందుకు బయలుదేరానని చెప్పాడు కదా. దానియేలు, తర్వాత ఇర్మియా, కరెక్ట్. ఈ పెద్ద ప్రవక్తలు కొంతమంది ఉన్నారు చూడండి, వీళ్ళందరూ కూడా సరే ఆ విధంగా చెప్పేవారు అన్నమాట. అవునండి, అవును, చిన్న ప్రవక్తలు. అవును. సో నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను అంటే మరలా అక్కడికి వెళ్ళి చదువుతాం. యేసు ప్రభు దానియేలు చెబుతున్నటువంటి ఈ మాటను ఎవరు ఉపయోగించారు? దానియేలు చెబుతున్నటువంటి ఈ ప్రవచనాన్ని ఎవరు ఉపయోగించి మాట్లాడుతున్నారు? అవునండి, యేసు ప్రభు. సరే, చదువుతాం మరలా. దానియేలు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. 26 ఈ 62 వారములు జరిగిన పిమ్మట 25 9వ అధ్యాయం 25వ వచనం దానియేలు గ్రంథం. యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషిక్తుడగు అధిపతి వచ్చే వరకు 7 వారములు పట్టునని స్పష్టంగా గ్రహించుము. 62 వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును. ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును. అభిషిక్తుడు ఏం చేయబడతారు అంటే ఇది దేనికి సంబంధించి మాట్లాడుతున్న సందర్భం? అభిషిక్తుడు నిర్మూలన చేయబడ్డం, సిలువ. అవునండి, సిలువ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సిలువ గురించి 62 వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలన చేయబడును అని అంటే అర్థం ఏమిటనంటే
సిలువ వరకు పాత నిబంధన, సిలువ వరకు దేవుని ప్రజలు ఇశ్రాయేలీలు, సిలువ వరకు అభిషిక్తుడు అనబడినటువంటి క్రీస్తు వాళ్ళ మధ్యలో ఉంటారు. అక్కడ చెప్పబడుతున్నటువంటి సందర్భం, అక్కడ ఉపదేశించబడినటువంటి నీతి పాత నిబంధన నీతి, అక్కడ చెప్పబడుతున్నటువంటి కాలము ధర్మశాస్త్ర యుగ సమాప్త కాలము. ఎంత తేటగా ఉంది? తేటగా ఉందా లేదంటారా? వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. ఏం చేస్తారు? వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయుదురు. వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. అంటే అర్థం ఏమిటి? యుద్ధ కాలాంతం వరకు అంటే అర్థం ఏమిటి? యుద్ధం ఎక్కడ జరిగింది? ఇస్రాయేలు రాజ్యం అనబడినటువంటి భూమి మీద ఉన్నటువంటి పాత నిబంధన రాజ్యంలో ఎవరెవరికి మధ్య జరిగింది? క్రీస్తు యేసుకును అపవాది యొక్క ప్రజలకును దుష్టులకును యుద్ధం జరిగింది. డైరెక్ట్గా జరగలేదు యేసుక్రీస్తుకి అపవాదికి. అపవాది దూతలు మరియు లేదంటే దుష్టులు, వాళ్ళ మధ్యలో ఏం జరిగిందని అంటే యేసు ప్రభువుకిని వాళ్ళకిని మధ్య యుద్ధం జరిగింది. కాబట్టి యుద్ధ కాలాంతం వరకు నాశనం జరుగునని నిర్ణయింపబడును. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అతడు ఎవరు? అభిషిక్తుడు యేసుక్రీస్తు. ఒక వారం వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. ఏ నిబంధనను స్థిరపరచును? అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును. హేయమైనది నిలిచి వరకు నాశనము చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఈలాగు జరుగును. అంటే అర్థం ఏమిటంటే ఈ బలి నైవేద్యాలు, ఈ పాత నిబంధన సంబంధమైన సమస్తము ఆగిపోతాయి. అపవాది నాశనం చేయబడతాడు. ఎలా నాశనం చేయబడతాడనంటే అపవాదికి నష్టం చేయబడి నాశనం. అది అపవాది ఓడించబడి అపవాది చంపివేయబడే నాశనం గురించి కాదు మాట్లాడబడుతున్నది అక్కడ. ఇంతకు ముందు కూడా హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని మీకు వివరించినప్పుడు చెప్పాను. అపవాదిని యేసు ప్రభు ఎలా నశింపజేశారు అని అంటే, నశింపజేయబడ్డం అనేటువంటి మాట సిలువలో యేసు ప్రభు అపవాదిని డైరెక్ట్గా నశింపచేయలేదు. అపవాది యొక్క మూలాలైనటువంటి నంబర్ 1 ధర్మశాస్త్రాన్ని నశింపచేశారు. అపవాది బలం, అది పాపమునకున్న బలం ఏమిటి? అది హేయమైనది నిలిచే వరకు, అది హేయమైనదిగా మారిపోయింది సిలువలో. ఏది? కరెక్ట్. నేను ఈ మాట్లాడుతున్నందుకు చాలామంది నన్ను తిట్టుకుంటారు. అదేమిటి ధర్మశాస్త్రాన్ని అంతగా మాట్లాడుతున్నారని. కాదు, ఇట్ ఈస్ ద ట్రూత్. పాపమునకున్న ముళ్ళు ఏమిటి? మరణం. కానీ పాపమునకున్న బలం ఏమిటి? పాపము, మరణము, ధర్మశాస్త్రం. ట్రయాంగిల్ అన్నమాట. ఎలాగా? పాపము, మరణము, ధర్మశాస్త్రం. పాపము చేయించేటట్లుగా చేసింది ధర్మశాస్త్రం. పాపం చేస్తే పాపమును కొన్న ముళ్ళు ఏంటిదంటే ధర్మశాస్త్రం. ఆ ధర్మశాస్త్రము మరణం. ఈ పాపం వెళ్ళి ఆత్మను పొడిసింది అనుకోండి ముళ్ళుతో. పాపము మరణం అనే ముళ్ళుతో పొడిచింది అనుకోండి, ఆత్మ చనిపోతుంది. దానికి బలాన్ని చేకూర్చింది ఏమిటంటే ధర్మశాస్త్రం. అందుకని అది హేయమైనది.
దానివల్ల ఏం జరిగింది? శేషు గారు నిద్ర లేవాలి. దానివల్ల ఏం జరిగింది? అపవాది అంత ప్రజలందరినీ కూడా సరే, అటు ఇశ్రాయేలీల్ని తన వైపు లాక్కున్నాడు, ఇటు లోకంని తన వైపు లాక్కున్నాడు. ఇశ్రాయేలీల్ని ధర్మశాస్త్రాన్ని బట్టి లాక్కుంటే అటు లోకాన్ని పాపాన్ని బట్టి లాక్కున్నాడు. అలా లాక్కుంటూ వచ్చినప్పుడు యుద్ధం జరిగింది సిలువలో. ఎవరెవరికి మధ్య జరిగిందనంటే యేసు ప్రభువుకిని అపవాదిక దూతలకును. అందులో జరిగినప్పుడు పాపము వలన వచ్చు జీతం ఏమిటనంటే మరణం అన్నప్పుడు ఆ మరణమే లేని రాజ్యాన్ని, క్రొత్త నిబంధన రాజ్యాన్ని ఏర్పాటు చేయటం, ఆ మరణానికి ముగింపు పలకటం, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం, ఆ నీతి అంతా కూడా ఎత్తివేయటం, ఇలా హేయమైన ప్రతి దానిని యేసు ప్రభు సిలువలో సంహరించి పడేశాడనమాట. సంహరించినప్పుడు ఏం జరిగిందనంటే అపవాది పట్టుపోయింది. గెలవడానికైన శక్తి లేకుండా అపవాది ఓడించబడినటువంటి, అసలు ఒక లెక్క లేకుండా ఓడించబడ్డాడు అపవాది. ఎలాగా? లెక్క లేదు ఓడించబడ్డానికి. వాడు అంతకాలం అందరినీ ఎదిరించుచు, అందరినీ మోసపరచుచు, అందరినీ పాపం చేయించుచు వస్తే యేసు ప్రభు దగ్గర ఓడిపోవలసినటువంటి, అసలు ఎట్లా అంటే ఓడిపోవడం అనే మాట కూడా మనం చెప్పడానికి లేదు. అంత సులభంగా ప్రభుని క్రీస్తు యేసు అపవాదిని ఓడించారు. అయితే భౌతికంగా ఆలోచన చేసేవాళ్ళు ఏమనుకుంటారంటే, అయ్యో ఆ యేసు ప్రభు యుద్ధంలో రక్తం కారేంతగాను తన శరీరాన్ని అర్పించేంతగాను మరణించారు కదా, అది ఈయనక ఓటమి కదా అనుకుంటున్నారు. ఇది భౌతికమైనటువంటి ఓటమి, భౌతికమైన చూపును బట్టి చెప్పే మాటలు అవి. నో, అక్కడ విజయాన్ని గుర్తించు, అది ఆత్మ సంబంధమైనటువంటి విజయం. ఇది ఎవరికి అర్థమవుతుంది? ఆత్మ సంబంధమైన విషయాలని ఆత్మ సంబంధంగానే ఆలోచన చేసినప్పుడు నీకు అర్థమవుతుంది. లేదనంటే 3 మేకలను పీక్కోలేని వాడు ఏం పీకుతాడని అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు కొంతమంది, ఈ బుద్ధిహీనులు కొంతమంది. అట్లా కాదు. ఆత్మ సంబంధమైన ఓటమి అపవాది అయితే ఆత్మ సంబంధమైన గెలుపు, యుగయుగాల గెలుపు. అది ఆ గెలుపును అందుకోవటం కొరకు మనందరినీ పిలిచారు యేసుక్రీస్తు. ఆయన గెలుపులో మనకు పాలి భాగం అన్నమాట. అద్భుతమైనటువంటి సంగతి కదా. ఆయన గెలుపులో మనకు పాలి భాగాన్ని ఇస్తున్నారు యేసు ప్రభు. కాబట్టి మరలా ఇక్కడికి వచ్చేద్దాం. మత్తయి సువార్త 24 ఇక్కడ వ్యత్యాసం మీరు గుర్తించండి. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే, అది ఎక్కడ నిలిచింది? పరిశుద్ధ స్థలం అనబడినటువంటి ఇశ్రాయేలు దేవుని రాజ్యంలోనే అది నిలిచింది. ఆ నాశనకరమైన హేయ వస్తువు ఏమిటి? ధర్మశాస్త్రం. ఇలాంటి విజయాన్ని అది ఏం చేయబడుతుందంటే, అది నిలుచుట చూడగానే చదువువాడు గ్రహించాలి. గ్రహించును కాకంటే అర్థం ఏమిటనంటే యేసు ప్రభు ఉపమానంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కూడా ఉపమానమే. దానియేలు చెప్పిందే ఉపమానం, అక్కడ దానియేలు చెప్పిందే ప్రవచనం. అట్లాంటి దాన్ని యేసు ప్రభు ఉపమానాన్ని మరలా ఉపమానంగాను, ప్రవచనాన్ని మరలా ప్రవచనాత్మకంగాను యేసు ప్రభు ఈ శిష్యులకి చెప్పడం అన్నటువంటి ఒక సత్యాన్ని మనం గుర్తిస్తున్నాం. మిగిలిన సంగతులను వచ్చే వారం మనం పరిశీలన చేస్తాం. మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు.